హలో ఫ్రెండ్స్, నలుగురు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో చదువుకొని వివిధ రంగాల్లో సెటిల్ అయిపోతారు. ఒకరు డాక్టరు, ఒకరు లాయరు, ఒకరు ఇంజనీరు, ఒక బిజినెస్ మెన్. ఇలాగా చాలా రోజులు గడిచిన తర్వాత మొన్న గురు పూర్ణిమ రోజు వాళ్ళకు ఐడియా వస్తుంది, అందరం కలిసి మన పాత టీచర్ని కలుద్దామని. ఆ కలిసినప్పుడు ఆ ఫ్రెండ్స్ నలుగురు కలుసుకొని మాట్లాడుకుంటారు. ఏమని? బిజినెస్ మెన్ అంటాడు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యాన్ పవర్ దొరకట్లేదు, కష్టంగా ఉంది, సేల్ అవ్వట్లేదు. ఆ ఇష్యూస్ ఆయన చెప్తాడు. డాక్టర్ గారు, పేషెంట్స్ చాలా అవేర్నెస్కి వచ్చేసారు, రాసిన మందుల్ని చెక్ చేయటం, ఆపరేషన్ చేస్తే మమ్మల్ని అడగటం, మందులు ఎందుకు రాసని అడగటం. ఏ ఫీల్డ్లో కూడా అంత ఆనందంగా లేదు, చిన్నప్పుడే బాగుందని డాక్టర్ గారు అంటారు. లాయర్ అలాగే అంటాడు, ఏం క్లయింట్స్ అండి బాబు, తల తినేస్తున్నారని. ఇలాగా డాక్టరు, లాయరు, ఇంజనీరు, బిజినెస్ మెన్. ఇంజనీర్ కూడా ఇదే బాధలు, పిల్లలు చదవట్లేదు, మాటికి కాంట్రాక్ట్స్ మారుతున్నాయి, కన్స్ట్రక్షన్ బాగాలేదు అని. ఇలా మాట్లాడుతూ ఒకసారి ఇంటికి వస్తారు. పాత టీచర్ దగ్గరికి వచ్చి అలాగే ఆయన గురు పూర్ణిమ రోజు దండం పెట్టి కూర్చొని, ఎలా ఉన్నారు సార్ అని అడిగినప్పుడు ఆ సార్ కూడా అడుగుతారు ఆయన్ని, ఎలా ఉన్నారు బాబు మీరని. అప్పుడు ఈ బాధలు చెప్తారు. ఈ మధ్యలో ఆ గురుగారు వాళ్ళ ఇంట్లో నలుగురికి టీ ఇస్తారు, నలుగురికి టీ పంపిస్తారు. టీ అందరికీ ఇచ్చిన తర్వాత, తాగిన తర్వాత వెళ్తూ డాక్టర్కు డౌట్ వస్తుంది. ఏమనంటే, గురుగారు మీరు మాకు టీ ఇచ్చారు కానీ టీ కప్పులు మాత్రం వేరేగా ఉన్నాయి, ఎందుకు ఇచ్చారు, వేరే డిజైన్లో ఉన్నాయని అడిగినప్పుడు నీకు అర్థం కాలేదా అంటారు గురుగారు. నాకు అర్థం కాలేదని డాక్టర్ అన్నప్పుడు ఆ గురుగారు అంటారు, మీరు నాతో ఎన్ని విషయాలు చెప్పారో, బయట కనబడే ప్రొఫెషన్ ఎలా ఉన్నా, మీరు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, వ్యాపారస్తురైనా, లాయర్ అయినా, ప్రొఫెషన్లు వేరే ఉన్నా ఆ కప్పులో ఉన్న టీ మాత్రము ఒకటే టీ. కాబట్టి మీరు ఒకరిది బాగున్నారు, ఒకరి జీవితం బాగుంది, ఒక జీవితం బాగలేదని అనుకోవటం తప్పు. అందరి జీవితాలు అలాగే సేల్ అవుతున్నాయి. కాబట్టి జీవితంలో ఒక గొప్ప సాఫ్ట్ స్కిల్స్ ఏంటంటే, పక్క వాళ్ళు బాగున్నారు, మనం బాగలేము, వాళ్ళే సుఖంగా ఉన్నారు అనే ఆ మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఇది గొప్ప సాఫ్ట్ స్కిల్. మైండ్ సెట్ని మార్చుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది మీకు కనెక్ట్ అయితే, మీకు ఇష్టమైతే, మీకు మీ ఫ్రెండ్స్లో ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. నేను అన్నది మీకేమన్నా అర్థమవుతే, లేక దీన్ని డెవలప్ చేయాలనుకుంటే కామెంట్స్లో తప్పనిసరిగా రాయండి. నేను అనుకునేది కరెక్టా కాదా అనేది కూడా కామెంట్స్లో తప్పనిసరిగా తెలపండి. కానీ చివరిగా ఒక ప్రామిస్ చేయండి, మీ మైండ్ సెట్ని కూడా ఇలాగే పెట్టుకోండి. ఈ రెండు సాఫ్ట్ స్కిల్స్ వస్తే, ఒకటి మైండ్ సెట్, ఒకటి జెలసీ, ఒకటి పక్క వాళ్ళే బాగున్నారని ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు మనం జీవితాన్ని హ్యాపీగా గడపలేము. కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్లో తప్పనిసరిగా రాయండి. మా మిగతా వీడియోస్ లైఫ్ గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి ఉన్నాయి, తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.